ఒకప్పుడు ఆయన కింగ్ మేకర్. ఆయన ఏది చెబితే అది జరగాల్సిందే. పార్టీలో సంక్షోభం తలెత్తితే పరిష్కారానికి ముందుగా వినిపించే పేరు ఆయనదే. అధినేత తర్వాత దాదాపుగా అంతేస్థాయి ఉన్నవాడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. కాదు తారుమారైంది. బండ్లు ఓడలు, ఓడలు బండ్లవుతాయని అంటారు కదా, ఈ సామెత ఆయనకు ఇప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఇప్పటికే మీకర్థమై ఉంటుంది ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది హరీష్ రావు గురించేనని. అవును, ఒకప్పుడు హరీష్ రావుకి ఇప్పటి హరీష్ రావుకి చాలా తేడా వచ్చింది. ఆయన మారలేదు, కాని పార్టీలో ఆయన ప్రాధాన్యం మాత్రం తగ్గిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో హరీష్కు చోటు దక్కకపోవడంపై మీడియాలో భిన్న కథనాలు వినిపించాయి. లోక్సభకు పంపే ఉద్దేశంతోనే కేసీఆర్ హరీష్ను పక్కకు పెట్టారంటూ కొందరు, బీజేపీ నేతలతో టచ్లో ఉన్నాడు కాబట్టేనని ఇంకొందరు, ఇలా ఎవరికి వారు ఊహాగానాల్లో మునిగి తేలారు. ఆ విషయం పక్కకు పెడితే ఒకప్పటి హరీష్ మద్దతుదారులు క్రమంగా దూరమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీలో కేటీఆర్ స్థానం తిరుగులేని విధంగా తయారవడంతో నేతలంతా ఆ గట్టుకు చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అందుకేనేమో మంత్రులుగా ప్రమాణం చేసిన వారు దాదాపుగా అందరూ కేటీఆర్, కవితను కలిసేందుకు ఉత్సాహం చూపారు తప్ప హరీష్ దగ్గరకు మాత్రం రాలేదు. ఒకప్పుడు టీఆర్ఎస్లో పార్టీ పరంగానైనా ప్రభుత్వ పరంగానైనా ఏ నియామకం జరిగినా కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావుని కలవడం తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడలాంటిదేమీ కనిపించటం లేదు. కొత్త మంత్రులు హరీష్కు దూరం పాటిస్తున్నట్టే తెలుస్తోంది. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా మంత్రులంతా కవిత ఇంటికి వెళ్లడం కొత్త పరిణామంగా మారింది. మంత్రి ఎర్రబెల్లి అయితే ఏకంగా తన కుటుంబ సభ్యులతో కవితను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ చీఫ్ కేసీఆర్ మనసుకు వ్యతిరేకంగా నడుచుకుంటే లేనిపోని తలనొప్పులు వస్తాయని భావించేవారు అలా చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అందరి తలలో నాలుకలా ఉండే హరీష్ రావు ఇప్పుడు నామమాత్రమే అవడం ఆయన అభిమానులను కలవరపెడుతోంది. అంతేకాదు, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే సమయంలో సీఎం, మంత్రులు వెళ్లే గేట్ నుంచి కాకుండా ఎమ్మెల్యేల ఎంట్రన్స్ నుంచి హరీష్ వెళ్లాల్సి రావడం వారికి బాధాకరమే. శాసనసభ వ్యవహారాల మంత్రిగా విపక్షాల ప్రశ్నలకు ధీటుగా, ధాటిగా సమాధానం చెప్పిన హరీష్ ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా ఓ మూలను కూర్చోక తప్పదు. ఏదేమైనా టీఆర్ఎస్లో అధికార కేంద్రాలు మారటంతో కేసీఆర్ అండ్ కో నివాసాలు కలకలలాడుతుండగా హరీష్ రావు ఇల్లు మాత్రం బోసిపోతుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఆయన పరిస్థితి మెరుగవుతుందా లేక కనుమరుగవుతారా అన్నది $1,000,000 ప్రశ్నగా మారింది.